కార్బెండిజం చెప్పడం జరిగింది. బావిస్టిన్ 1 గ్రాము లీటర్ నీటికి అంటే 3000 లీటర్లకి 3 కేజీలు కలుపుకొని స్ప్రే చేసుకుంటే మనకి ఆ బూడిద తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి పూత దశలోనే పూత మాడు తెగులు వస్తుంది. మీకు ఇచ్చిన బుక్ లో కూడా ఉంటుంది చూడండి, పూత మాడు తెగులు. అది కూడా అంతే, మనకి పూత చివరిలో గాని పూతలో గాని పూత కాడ మీద గాని పువ్వు గుచ్చాల మీద సేమ్ మబ్బుతో కూడిన వాతావరణం, చలి ఎక్కువ పెట్టింది అనుకోండి, విపరీతంగా చలి, స్నోఫాల్, మంచు కురసడం కానీ మబ్బుతో కూడిన వాతావరణం ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఈ పూత అంతా నల్ల చిన్న చిన్న మచ్చలు వచ్చేస్తాయి. ఆంథ్రాక్నోజ్ ముందు స్టేజ్ ఇది. దీన్ని ఏమంటారు అంటే బ్లాసమ్ బ్లైట్ అంటారు. అంటే దీన్ని ఇక్కడ కంట్రోల్ చేయలేదనుకోండి, ఆ ఫంగల్ స్పోర్స్ అట్లే కంటిన్యూ అయిపోయి మనకి ఈ కాయ నిమ్మకాయ సజీవ దశలో ఉన్నప్పుడు ఏమైతే ఆ మచ్చలు ఫామ్ అవుతాయి, అట్లే ఉండిపోతాయి అనమాట ఫంగల్ స్పోర్స్. మనం పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ ఈ భూమిలో ఉండే శిలీంధ్రాలు కానీ మనకి మొక్క మొదల కాడ ఫ్లవర్ మీద ఉండే శిలీంధ్రాలు కంట్రోల్ చేసుకోవడం మనకి కంటికి కనపడవు. అందుకోసమే ఏంటంటే మనం ఇమీడియట్ గా క్లియర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనకి ఫ్లవర్ మీద చిన్న బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి. ఆ స్పాట్స్ ఏమైతాయంటే మొత్తము మనకి ఎన్లార్జ్ అయిపోయి మొత్తం పెద్దగా అయిపోయి మొత్తం పూత అంతా మాడిపోతుంది. దాన్ని ఏమంటారంటే పూత మాడు తెగులు అంటారు. అది వచ్చేసి బ్లాసమ్ బ్లైట్ వల్ల వస్తుంది మనకి శిలీంధ్రం వల్ల. ఓకేనా? ఆ తర్వాత దశలో మనకి కాయ మీద వచ్చేది ఆంథ్రాక్నోజ్. ఆంథ్రాక్నోజ్ అనే ఒక శిలీంధ్రం వల్ల మనకి ఆంథ్రాక్నోజ్ మధ్య తెగులు వస్తుంది అనమాట. ఈ 3 మనకు రావడానికి కారణం ఏంటంటే శిలీంధ్రాలు. సో దీన్ని అందుకే మనకి 3 స్ప్రేయింగ్స్ లో కూడా చూడండి ఏం చెప్తున్నారు, మోనోక్రోటోఫాస్ ప్లస్ కార్బెండిజం అంటే ఫంగిసైడ్స్ చెప్తున్నారు. అందుకోసం అనమాట. ఇది కాకుండా మనకి 3 వస్తుంది. ఏమొస్తుంది మనకి హాపర్. హాపర్ వల్ల మనకి ఈ మసి తెగులు వచ్చేస్తుంది. మొత్తం తేనె బంక వదులుతుంది కాబట్టి ఆ బంక మీద మనకి నల్ల శిలీంధ్రం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అదేంటంటే క్యాప్నోడియం అనే ఒక శిలీంధ్రం వల్ల నల్లగా స్ప్రెడ్ కావడం వల్ల ఏమవుతుంది, సేమ్ అంతే ఫోటోసింథసిస్ అంటే మనకి సన్ రేస్ కానీ గాలి వెలుతురు సోకకపోవడం వల్ల మనకి మొక్కలు పిండి పదార్థాలు తయారు చేసుకోలేవు. ఎప్పుడైతే మొక్కలు పిండి పదార్థాలు తయారు చేసుకోలేవో ఆటోమేటిక్ గా మనకి నెక్స్ట్ ఫలదీకరణ చెందదు, పూత పిండి కూడా డ్రాప్ అవుతుంది, మొక్క వీక్ అయిపోతుంది. అందుకే అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, ఇవి మనకి మెయిన్ గా వచ్చే ఈ మసి తెగులు కానీ నెక్స్ట్ వచ్చేసి పూత మాడు తెగులు కానీ బూడిద తెగులు కానీ. ఇంకోటి ఏంటంటే మనకి కాయలు ఏప్రిల్ ఆ టైంలో మనకి నిమ్మ కోడిగుడ్డు సైజు దాటిన తర్వాత వర్షాలు పడతా ఉంటాయి. నిన్న వన్నట లైట్ గా డ్రిజిలింగ్ రైన్స్. ఇట్లా వర్షాలు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జనరల్ గా మనకి ఖచ్చితంగా అప్పుడు ఒక ఫంగిసైడ్ కూడా స్ప్రే చేసుకోండి. ఆంథ్రాక్నోజ్ ఎక్కువైపోతుంది. జనరల్ గా ఏంటంటే మీకు ఫ్రూట్ కవర్స్ కూడా కట్టమని చెప్తారు సార్ వాళ్ళు. సో మీరు ఏంటంటే జస్ట్ ఏప్రిల్ మేలో జస్ట్ ఏమైనా వాన పడిందంటే లైట్ గా ఒక ఫంగిసైడ్ కూడా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్టీరియల్ స్పాట్స్ ఎక్కువైపోతాయి అనమాట. ఈ ఆంథ్రాక్నోజ్ మచ్చలు, శిలీంధ్రం మచ్చలు, ఈ బ్యాక్టీరియల్ స్పాట్స్ కూడా మొత్తం వృద్ధి చెందేసి కాయ మీద ఆ మచ్చలు నల్లగా స్ప్రెడ్ అయిపోతాయి. మొత్తం వాటర్ డ్రాప్స్ అట్లే ఉన్నాయనుకో మార్కెట్ లో మనకి రేట్ తక్కువ వస్తాయి అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు రైతులు. ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మీరు వీటితో పాటు వేప నూనె కూడా కలుపుకోండి. ఇప్పుడు వేప నూనె కొంచెం రేట్ ఎక్కువ అనుకుంటారు, కానీ జనరల్ గా ఇప్పుడు పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ ఉంది కదా, వాటితో పాటు వేప నూనె కూడా కలిపి పిచికారీ చేసుకోండి. ఫస్ట్ స్ప్రే చేసుకోవచ్చు, చాలా మంచిది. ఫస్ట్ స్ప్రే థర్డ్ స్ప్రేయింగ్ కూడా చేసుకోండి. ఎందుకంటే థర్డ్ స్ప్రేయింగ్ లో మనకి గొంగలి పురుగులు, కాయ తినే పురుగులు వస్తాయి కదా, అప్పుడు కూడా వేప నూనె కలుపుకోవచ్చు. మీరు ఇబ్బంది ఏముండదు. ఈ వేప నూనె వచ్చేసి మీరు జనరల్ గా మనకి గానుగలో దొరుకుతాయి కదా, మనకి గానుగలో దొరికేదంతా 500 ppm, 600 ppm ఉంటుంది, 900 ppm, ఇట్లా 1500 ppm గానుగలు దొరుకుతాయి అనమాట. గానుగాడిచ్చేవి. అదైతే మీరు లీటర్ నీటికి 2 ml వేసుకోండి. లీటర్ నీటికి 2 ml, ఇబ్బంది లేదు. లీటర్ నీటికి 2 ml. బట్ ఏంటంటే అది తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఈ కలవదు అనమాట. మనకి కలపొద్దులే కానీ షాంపూలు వేసుకోండి. ఒక 40-50 షాంపూ ప్యాకెట్లు వేసుకోండి. ఓకేనా? సర్ఫ్ బదులు షాంపూలు వేసుకోండి. అప్పుడే మనకి జనరల్ కలుస్తుంది. అదే మీరు చెప్పినట్టు ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ అంటే నీళ్ళలో కరిగిపోతాయి అనమాట. ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి ఆ వేప నూనెతో పాటు దాన్ని వచ్చేసి 10,000 ppm అయితే లీటర్ నీటికి 60 ml వేసుకోండి. 60 ml నుంచి 1 ml అంటే 1000 లీటర్ల ట్యాంక్ కి అర్ధ లీటరు లేదంటే 1 లీటర్ వేసుకోవచ్చు మీరు. ఇది 10,000 ppm వేప నూనె. అదే 50,000 అని నీమాజల్ రకరకాల పేరు దొరుకుతుంది మీకు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇస్తా ఉంటారు. ఆ నీమాజల్ అయితే 0.5 ml చాలు. అంటే 1000 లీటర్లకి 1/2 లీటర్ చాలు. నీమాజల్ అనే పేరుతో 50,000 ppm కూడా బ్రాండ్స్ దొరుకుతాయి. అదైతే 3000 లీటర్ల నీటికి 1.5 లీటర్ సరిపోతుంది మీకు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. వేప స్ప్రే చేసుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ స్ప్రేలో మనకి ఈ మన హాపర్స్ కానీ గుడ్లు పెట్టామన్నమాట. జనరల్ ఈ ఎగ్ లేయింగ్ కెపాసిటీ చంపేస్తుంది అనమాట. జస్ట్ లైక్ మనకి అబార్షన్ లాగా వికర్షకంగా పనిచేస్తాయి. అండ్ చేదు ఉండడం వల్ల జస్ట్ ఈ ఎగ్స్ కూడా పెట్టడానికి ఇష్టపడవు. వేప నూనె చేదు ఉండడం వల్ల నింబిసిడిన్ అనే ఒక చేదు పదార్థం ఉంటుంది కాబట్టి
మనకి ఈ గుడ్లు పెట్టడానికి కూడా ఇష్టపడము అన్నమాట. కారణంలో కూడా ఎక్కువ సేమ్ ఫంక్షన్ దానిలో కూడా పొంగాకాయలు కూడా సేమ్ అదే చేదు కూడా ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే కారణంలోనే సేమ్ అదే వేసుకోవచ్చు, మీరు ఇబ్బంది లేదు.